ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో వేట సాగించే 36 మంది మత్స్యకారులకు 100% సబ్సిడీతో ట్రాన్స్ ఫాండర్లను ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అందజేశారు. కొత్తపట్నం మండలం గుండమాలకు చెందిన 19 మంది, ఒంగోలు మండలం గుండాయపాలెంకు చెందిన 17 మంది మత్స్యకారులకు వీటిని అందించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో పాటుపడుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. మేయర్ గంగాడ సుజాత, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు, ఒంగోలు ఎఫ్డిఓ దరివేముల ఆశ, ప్రకాశం జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు గొల్లపోతు పేరయ్య తదితరులు పాల్గొన్నారు. జేడీ గారి ఆధ్వర్యంలో మన ఫిషర్మ్యాన్స్ ఉండేది ఎక్కువ కాబట్టి ఫిషర్మ్యాన్స్కి కమ్యూనికేషన్ యూనిట్ని 35 బోట్లకి పెట్టేటట్టుగా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. 35 యూనిట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈరోజు ప్రభుత్వం కూడా. కాబట్టి ఈరోజు వచ్చే లోపల గుండమాల 19, గుండాయిపాలెం 18 ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా చాలామంది బోట్లు కూడా ఉన్నాయి, అవసరం ఉన్నాయి, అవి కూడా తొందరలోనే ఇస్తారు. ఒక్కో యూనిట్ కాస్ట్ ఇది 35,000 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఇవ్వటం. ప్రభుత్వం కూడా ఏ విధంగా అయితే ఫిషర్మ్యాన్స్ ఎప్పుడు కూడా పల్లికారులు కానీ పట్టపాలాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నాయి. పోయినసారి గవర్నమెంట్లో కూడా వాళ్ళకి వలలు కానీ, బోట్లు కానీ, మోటార్లు కానీ, ఆ టీవీఎస్లు కానీ ఇవన్నీ కూడా ఆ టైంలోనే మనం వాళ్ళకి మేజర్ సబ్సిడీలు ఆ రోజు ఇచ్చాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకున్న వాళ్ళ పాపాను పోల. ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మనది వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక్కోటి చేస్తూ ఉన్నాం. వాళ్ళకి అందులో 20,000 రూపాయలు వాళ్ళకి ఏదైతే మత్స్యకారుల బ్యాండ్ పీరియడ్లో కూడా వాళ్ళకందరూ కూడా డబ్బులు వేసాం. ఈరోజు అన్ని విధాలు కూడా వాళ్ళని ఆదుకోవడం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎవరైతే 35 మంది మనకి 17, 18, 35 మందికి ఈరోజు ఇచ్చారో ఇంకా మిగతా వాళ్ళకు కూడా తొందరలోనే ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.